హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు ముందే పండుగ. చంద్రబాబు సంచలన నిర్ణయంతో ఉద్యోగ పెన్షనర్లలో సంబరాలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పదవీ విరమణ చేసిన పెన్షనర్స్ అందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన మరియు అత్యంత తీపి కబురును అందించారు. గత ప్రభుత్వ హయాం నుండి అంటే దాదాపుగా 3, 4 సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉండిపోయి ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న వివిధ రకాల బకాయిల విడుదలకు ఆయన ఇప్పుడు పచ్చ జెండా ఊపారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగంలో ఒక కొత్త ఉత్సాహం నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను లోతుగా పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని కేటాయించింది. రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన అత్యంత కీలకమైన సమీక్షా సమావేశంలో ఈ సంచలన నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయంలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చర్చించిన ముఖ్యమంత్రి గత ప్రభుత్వ హయాం నుండి పేరుకుపోయి ఉన్నటువంటి సుమారు 7,358 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖను కఠినంగా అయితే ఆదేశించారు. కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా ఆ నిధులు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో వెళ్ళేలాగా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ఈ 7,358 కోట్ల రూపాయల భారీ నిధులు విడుదల అనేది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రలో ఉద్యోగుల కోసం ఒకేసారి తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో ఒకటిగా నిలిచిపోతుంది. ఈ విడుదల చేసిన తర్వాత నిధుల్లో ఏ భాగానికి ఎంత మొత్తము, ఏ విభాగానికి ఎంత మొత్తం వెళ్తుందో వివరంగా తెలుసుకుందాము. ప్రధానంగా పదవీ విరమణ పొందిన వృద్ధ పెన్షనర్లకు సంబంధించి గ్రాట్యుటీ కింద అత్యధికంగా 3,411 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఒక ఉద్యోగి తన జీవిత కాలమంతా ప్రభుత్వానికి అందించిన సేవలకు గుర్తుగా ఇచ్చే ఈ గ్రాట్యుటీ సొమ్ము వారి వృద్ధాప్యంలో పెళ్ళిళ్ళకు లేదా ఆరోగ్య అవసరాలకు ఎంతో ఆసరాగా ఉంటుంది. దీంతో పాటుగా రిటైర్డ్ ఉద్యోగులు తమ సర్వీస్ కాలంలో వాడుకోకుండా దాచుకున్న సెలవులకు ప్రతిఫలంగా ఇచ్చే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద మరో 1,800 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 2 బకాయిలు అందటం వల్ల వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులైతే నిండనున్నాయి. ఇక ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగుల విషయానికొస్తే వారికి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ బకాయిల రూపంలో ఇప్పటికే 1,848 కోట్ల రూపాయలను ప్రభుత్వం వారి వ్యక్తిగత ఖాతాల్లోకైతే జమ చేసింది. పీఎఫ్ అనేది ఉద్యోగులు తమ భవిష్యత్ అవసరాల కోసం దాచుకునే సొమ్ము. ఇది సకాలంలో అందటం వల్ల వారికి ఆర్థిక భద్రత లభిస్తుంది. అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ జీఎల్ఐ కింద క్లెయిమ్ చేసుకునే వారికి సంబంధించి సుమారు 76 కోట్ల రూపాయల నిధులు నేరుగా అకౌంట్లలోకి పంపినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ విధంగా నగదును నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా ఎక్కడ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా చెల్లింపులైతే జరుగుతున్నాయి. కేవలం సాధారణ సివిల్ ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర రక్షణలో నిరంతరం శ్రమించే పోలీస్ శాఖకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేసింది. పోలీస్ సిబ్బందికి సంబంధించి అదనపు సరెండర్ లీవ్స్ కోసం మరో 223 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించింది. పోలీసులు తమ విధుల్లో భాగంగా పండుగలు, సెలవులు కూడా లేకుండా పనిచేస్తారు కాబట్టి వారి శ్రమను గుర్తించి ఈ నిధులను విడుదల చేయడం ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఈ నిధులన్నీ కూడా వచ్చే 2 రోజుల్లో అంటే 48 గంటల వ్యవధిలో మిగిలిన అన్ని రకాల బకాయిల చెల్లింపు ప్రక్రియను 100% పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులకు డెడ్‌లైన్ విధించారు. ఈ భారీ నిధుల విడుదల కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వానికి వివిధ రకాల వస్తువులను మరియు మెటీరియల్‌ను సరఫరా చేసిన చిన్న తరహా కాంట్రాక్టర్లకు కూడా వర్తిస్తుంది. గత కొంతకాలంగా బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చిన్న కాంట్రాక్టర్లకు ఊరటనిస్తూ సుమారు 614 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. మొత్తానికి 7,500 కోట్ల రూపాయల మేర బకాయిలు విడుదల కావడంతో అటు ఉద్యోగ వర్గాల్లో, ఇటు చిన్న తరహా వ్యాపారుల్లో మరియు కాంట్రాక్టర్లలో మిన్నంటి హర్షాతిరేకాలైతే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై ఉద్యోగులకు నమ్మకం పెరిగిందని, వారు మరింత ఉత్సాహంగా అయితే ప్రజలకు సేవ చేస్తారని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.
కాబట్టి పెన్షనర్లు మరియు ఉద్యోగులందరూ కూడా తమ బ్యాంకు స్టేట్‌మెంట్‌లను ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా తాజా సమాచారం అయితే అందుతోంది.